నీర్జా, పెళ్లికి తప్పకుండా వస్తాం. అలాగే మల్లిక, పెళ్లికి తప్పకుండా రండి. ఇక నేను వెళ్ళొస్తాను. ఈ ఇంటి కోడలికో హోదా ఉంది, దానికి తగ్గట్టుగా ఉండు. కొంతమందికి కోట్లల్లోకొచ్చినా కూలి బుద్ధులు పోవు. మళ్ళీ వీళ్ళ డ్రామా మొదలుపెట్టారు. వసుంధర, ఇవమ్మ నీకు ఎప్పుడో ఇచ్చారు, కాని నువ్వే తీసుకోలేదు. అమ్మ ఇవన్నీ తీసుకోమని చెప్తున్నారు, అంతే కదా అమ్మా? ఇవి రోజు వేసుకుని లక్ష్మీదేవిలా ఇంట్లో తిరగమని చెప్తున్నారు. ఇవి అమ్మ కానుక, తీసుకోకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడనని చెప్తున్నారు. ధ్రువ, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది. ఫస్ట్ ఆఫీస్కి వచ్చి ఫైల్ స్టడీ చేయి. తర్వాత కేఫ్లో అతన్ని కలిసి డీల్ క్లోజ్ చేద్దాం. సరే అమ్మా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాయిన్ అవ్వు. అవి రేపటికుంటాయా, పార్సల్ అయిపోతాయా? ఆ నగలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు. వావ్, కథ చాలా బాగుంది, నమ్మాను. నీకుండకపోవచ్చు, నీకు కావలసిన వాళ్ళకు ఉండొచ్చేమో కదా. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనే తప్పు చేయలేదు, అది నేనెలా ప్రూవ్ చేసుకోను? నువ్వు ఆల్రెడీ చాలాసార్లు నేనంటే ఇష్టం లేదని, నేనంటే లెక్క లేదని ప్రూవ్ చేసుకున్నావు వసుంధరా. మొదట్నుంచి నీకు నేనంటే ప్రేమ లేదు. అప్పుడు మీ నాన్న కోసం, ఇప్పుడు ఇంకెవరో కోసం. నా కోసం ఎప్పుడూ నాతో ఉండలేదు. నాకే ఈ విషయం కొంచెం లేటుగా అర్థమైంది. నన్ను పిచ్చోణ్ణి చేసావు కదే. అవును, నీకు నేను నచ్చను, కనీసం నన్ను ముట్టుకొనివ్వవు. అమ్మ కూడా నిన్నొక పురుగులాగా చూస్తుంది. నేను నిన్ను సూటిపోటి మాటలు అంటున్నాను. మరి నిన్నిక్కడ ఉండమని ఏ రీజన్ ఆపుతోంది? టెల్ మీ వన్ గుడ్ రీజన్. నన్ను చెప్పమంటావా? ఒకటి కాదు, రెండు చెప్తాను. మొదటిది ఆ కార్తిక్ గాడి కోసం, రెండు ఆ కార్తిక్తో సుఖంగా బతకడానికి కావలసిన డబ్బు కోసం, అంతే కదా?
వీటి కోసమేగా ఈ డ్రామాలన్నీ. ఎంత కావాలి నీకు? ఆ? ఎంత కావాలి? ఒక 25? పోనీ 50 లక్షలు? చూసుంటావా అంత డబ్బు నీ జీవితంలో? ఇలా మోసం చేసి సంపాదించడం కంటే నీ పక్కలో పడుకుంటాను, డబ్బివ్వమని అడుగుంటే నీ మొహం మీద పడేసుండేవాణ్ణి. ఇంకా చాలు, ఆపండి. నేనిక్కడ కేవలం నందితమ్మ కోసం మాత్రమే ఉన్నాను, అంతే తప్ప మీ ఆస్తి కోసం అస్సలు కాదు. ఏమన్నారు? సుఖంగా బ్రతకడానికి కావలసిన డబ్బు కోసమనా? అసలు సుఖానికి సంతోషానికి డబ్బుతో ఏం సంబంధం ఉందో కొంచెం చెప్తారా? మీకది ఈ జన్మకు అర్థం కాదు. కార్తిక్ బావతో వెళ్ళిపోవాలని నేను అనుకుంటే మీరు నన్ను ఆపగలరా? అంతకు ముందు ఆపగలిగారా? నాన్న కోసమే ఇక్కడికి వచ్చాను, నాన్న కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నందితమ్మ ఆరోగ్యం కోసం ఇక్కడ ఉంటున్నాను, నందితమ్మ ఆరోగ్యం కోసం మాత్రమే. నేను నిరూపించుకుంటాను, నా తప్పు లేదని నేను నిరూపించుకొని అప్పుడు మీ ప్రతి ప్రశ్నకి మీతోనే సమాధానం చెప్పిస్తాను. ఎదురుగా నువ్వున్నా నిదురలో ఉన్నానే, తెలియని పెరుకేదో తెరలను మూసిందే, మనసున కదలికలు చదివేలోగానే విధి మన కలయికను విడదీసిందే. దూరాన్ని జరిపే వీలుందా? మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తీరం చేరని కథలా మిగిలున్నా, కలవని దారుల్లో ఎవరెటుగా ఉన్నా, కదిలే నిజమొకటే ఇరువురిలోనా. సార్, సర్జరీకి కౌంటర్లో డబ్బులు కట్టారా? సాయంత్రం లోపు కట్టేస్తామండి. మధ్యాహ్నం సర్జరీ పెట్టుకుని సాయంత్రం అంటారేంటి సార్? ఇమీడియట్ గా కట్టండి. అలాగే అండి. ఉమ్. అరే కార్తిక్, డబ్బులు సర్దుబాటు అయ్యాయా? ఫ్రెండ్ని అడిగాను నాన్న, తెస్తానన్నాడు. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేయించడం అంత అవసరమా? అసలే నీ పరిస్థితి బాగాలేదు, ఉద్యోగం లేదు. ఇంత డబ్బు అప్పు తెచ్చి ఎలా తీరుస్తావురా? ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నేను కొన్నాళ్ళు మందులు వేసుకుంటాలే, నువ్వేం ఇబ్బంది పడకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. నాన్న, నాకొచ్చే చిన్న ఇబ్బంది గురించి నువ్వు ఆలోచిస్తున్నావే? నీ గుండెల్లో అంత ఇబ్బందిగా ఉందని తెలిసి నేనెలా తేలిగ్గా తీసుకుంటాను నాన్న? డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదిస్తాను. కానీ నీకేమైనా అయితే మన ఇంటికి పెద్ద దిక్కెవరు? అదే మీ నాన్నకే ఇలా అయితే నువ్వు వదిలేసేవాడివా? చివరిదాకా తాతయ్యకి దగ్గరుండి మందులిచ్చావు. నేను నీ అంత గొప్ప కొడుకుని కాకపోవచ్చు, కానీ కొడుకున్నాన్న. ఈ మాత్రం చేయనివ్వండి. నాన్న, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. డబ్బులు సర్దుబాటు అయి ఉంటాయి, నేను ఇప్పుడే వస్తాను. హ,
రే ఆనంద్, డబ్బులు చూస్తానన్నావు, అరేంజ్ అయ్యాయా? చాలా ట్రై చేశానురా, ఎక్కడా దొరకలేదు. వీడి మీద నమ్మకం పెట్టుకుని ఏ ప్రయత్నం చేయలేదు. మధ్యాహ్నమేమో సర్జరీ, డబ్బులు కట్టాలి, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఎస్టేట్లో కూడా జీతాలు రాక అందరి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైంలో ఎవరిని అడిగితే 5 లక్షలు సర్దగలరు? రాజీవ్ సార్ మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు. ఎలా ఉన్నావు కార్తీక్? పర్లేదు సార్, బానే ఉన్నాను. సారీ కార్తీక్, నీ జాబ్ కూడా పోయిందని తెలిసి చాలా బాధగా అనిపించింది. కంగారు పడకు, ఏదో ఒకటి జాబ్ చూద్దాం. జాబ్ గురించి కాదు సార్, మీకు ఫోన్ చేసి అడగాలన్నా నాకు సిగ్గుగా ఉంది. మీరు ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు, కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక మీరు తప్ప ఇంకెవరూ కనిపించలేదు సార్. ఏమైంది కార్తీక్? ముందు విషయం చెప్పు. సార్, మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలన్నారు. డబ్బుల కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చివరి ఆశగా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎంత కావాలి కార్తీక్? 5 లక్షలు కావాలి సార్. మీరేదైనా అప్పుగా ఇప్పించండి ప్లీజ్ సార్. నువ్వు ముందు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకో. కార్తీక్, నేను యాక్చువల్లీ ఊళ్ళో లేను, పని మీద వేరే ఊరు వచ్చాను. నా ఫ్రెండ్ని అడిగి నీకు డబ్బులు అందేలా చేస్తాను, సరేనా? సార్, మీలాంటి వాళ్ళని చూసినప్పుడే మళ్ళీ మనుషుల మీద నమ్మకం పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ముందు మీ ఫాదర్ని జాగ్రత్తగా చూసుకో, ఓకే? చెప్పండి డాడ్. అమ్మ గ్రీష్మ, ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ అయిందా? అయ్యింది డాడ్. మీరు చేశారా? రీచ్ అయ్యారా? లేదమ్మా, ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాను. ఒక చిన్న ఇష్యూ గురించి నీకు కాల్ చేశాను. చెప్పండి డాడ్. కార్తీక్ ఉన్నాడు కదా, అదేనమ్మా వసుంధర బావ. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అంట. అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి ఫోన్ చేశాడు. నేను నారాయణ అంకుల్కి ఫోన్ చేశాను. నువ్వు ఆయన కలిసి ఆ డబ్బులు తీసుకుని కార్తీక్ ఇవ్వు. అంకుల్ డబ్బులు ఇచ్చేటప్పుడు షూరిటీ సిగ్నేచర్ పెట్టమని అడుగుతాడు. ఏం పర్లేదు, నువ్వు సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్లి కార్తీక్ ఇవ్వు, సరేనా? ఓకే డాడ్. ఈ అవకాశం ఏదో అడగకుండానే వస్తున్నట్టుంది. ఇదేదో గట్టిగా వాడుకోవాలి. చెప్పు రంగి. ఈ ఇంట్లో ఏదో జరుగుతోందమ్మా. ధృవ సారు అంతకు ముందులా లేరు. ఇప్పుడే ఆ నందితమ్మ తన నగలన్నీ వసుంధరకి అప్పచెప్పింది. అవి వసుంధర తీసుకున్నప్పుడు మల్లిక మేడం మొహం చిరాగ్గా ఉంది. కాని ధృవ సార్ మొహం కూడా ఇష్టం లేనట్టుగా పెట్టారు. వసుంధర ఆ నగలు తీసుకుని రూమ్కి వెళ్ళిందా? అవునమ్మా, తన గదిలోనే పెట్టుకున్నారు. సరే రంగి, ఇప్పుడు వసుంధర ఏం చేస్తోంది? గుడికెళ్లారమ్మా. మరి ధృవ? ఆఫీస్కి రమ్మన్నారు. తర్వాతేదో ఆఫీస్లో మీటింగ్ అంట.
అది చూసుకోమన్నారు మల్లిక మేడం. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇది అవకాశం కాదు, అదృష్టం. ఇది చేజార్చుకోకూడదు. విపుల్, ఈరోజు వసుంధరిని ట్రాప్ చేసే అవకాశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం మిస్ చేయకూడదు. ధ్రువ ఏదో కెఫేలో మీటింగ్ ఉందని వెళ్తున్నాడు. అది ఎక్కడో కనుక్కో. ఓకే, బాయ్. ఇప్పుడు నా టైం మొదలైంది. అమ్మా, ఇప్పుడు నేను కలవాల్సిన క్లయింట్స్ ఫైల్ స్టడీ చేశాను. ఇందులో వాళ్ళ ప్రెసెంట్ రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. మన కంపెనీతో వాళ్ళకున్న పాత రిలేషన్, అసలు వాళ్ళు డీల్ చేస్తున్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డేటా నాకు కావాలి. అవి నా దగ్గర లేవురా. రాజీ ఉన్నంతవరకు తనే చూసుకునేవాడు. ఇప్పుడు ఆ డేటా మిస్ అయింది. ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ప్రతి అకౌంట్ అప్పచెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది కదమ్మా. అసలు నోటీస్ పీరియడ్ సర్వ్ చేశాడా? లేదు. గ్రీష్మ సూసైడ్ అటెంప్ట్ చేయడంతో తను మానేస్తున్నానని నోటీస్ మాత్రమే ఇచ్చాడు. నోటీస్ పీరియడ్ ఏమీ సర్వ్ చేయలేదు. ఆ టైంలో నేనతన్ని ఫోర్స్ కూడా చేయలేదు. అమ్మా, ఇప్పుడు నాకు డౌట్. అసలు రాజు అంకిల్ మీద ఎందుకంత డిపెండెన్సీ? సడన్గా ఆయనకి ఏదైనా జరిగితే కంపెనీని క్లోజ్ చేస్తారా? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. రాజీవ్ని బ్లేమ్ చేయడం కాదు. చేతనైతే నువ్వు కంపెనీ హోల్డ్ తీసుకుని వర్క్ చేయి. రాజీవ్ కంటే ఎక్కువగా ఈ కంపెనీని రన్ చేయగలను అని ప్రూవ్ చేయి. అప్పటి వరకు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కంపెనీ సక్సెస్ క్రెడిట్ నేను రాజీవ్కి ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఇప్పుడు క్లయింట్స్ని డీల్ చేయడానికి నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? వెళ్ళడానికే కదమ్మా ఇంత ప్రిపేర్ అయ్యాను. వెళ్తున్నా. శివయ్య, నీ దయ వల్ల నందితమ్మ మాట్లాడుతోంది, చెయ్యి కదుపుతోంది, నన్ను ప్రేమగా తాకుతోంది. తనని అలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పూర్తిగా తనలో చలనం వచ్చేలా దీవించు శివయ్య. తన మంచి మనసుకి అంతా మంచి జరిగేలా చెయ్యి. నా వల్ల కార్తీక్ బావకి చాలా నష్టం జరిగింది. వచ్చే అవకాశాలు పోయాయి. చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది. నా వల్ల అయితే తనకేదైనా సహాయం చేసుండేదాన్ని శివయ్య. మామయ్య సర్జరీకి డబ్బులు కుదిరేలా చూడయ్యా. వసుంధరా, ఎక్కడున్నావు? గుడిలో ఉన్నాను గ్రీష్మ. చిన్న హెల్ప్ కావాలి వసుంధరా. చెప్పు గ్రీష్మ, ఏం చేయాలి? యాక్చువల్లీ
కార్తీక్కి డాడీ ఫోన్ చేసి డబ్బులు అడిగారంట. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసమని. డాడీ ఏమో నన్ను నారాయణ అంకుల్ని కలిసి డబ్బులు తీసుకోమన్నారు. కానీ అంకుల్కేదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఓ అరగంటలో కలవమన్నారు. నేనేమో తలకి హెన్నా పెట్టుకున్నాను. రెడీ అవ్వాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. నువ్వెళ్ళాకు బయటే ఉన్నావు కదా, కొంచెం ఆ డబ్బులు తీసుకుంటావా? రాఘవా, లాస్ట్ టైం నీ వైఫ్తో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డైవర్స్ దాకా వెళ్తున్నావు అని చెప్పావు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఈ గొడవలు ఎంతసేపు కూర్చుని మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోతాయి. వసుంధరా, నువ్వేంటిక్కడ?